వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే మనకి ఇప్పుడు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలా మందికి కూడా కొంతమందికి కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా. సో అలా కడుపు నొప్పి గట్టిగా పట్టేయడం, గట్టిగా లాగినట్టు ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. నేను దానికి రిప్లై ఇస్తాను లేదా వీడియో అనేది చేస్తాను. అండ్ ఆల్సో నాది చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అయితే అడగండి, అక్కడ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కడుపు అనేది గట్టిగా పట్టేయడం, లాగేయడం, కడుపు నొప్పి ఇలాంటివంతా వస్తాయి కదా. అసలు ఎందుకు వస్తాయి అంటే మెయిన్ వచ్చేసరికి బేబీ ఇంకా గ్రోత్ అవుతుంది కదా. ఎప్పుడైతే బేబీ ఆ గ్రోత్ పెరిగే కొలది కూడాను మనకి కడుపు బాగా లాగినట్టు అనిపించడం, నొప్పి పుట్టడం అనేది జరుగుతుంది. ఫస్ట్ బేబీ గ్రోత్ పెరుగుతున్నటప్పుడు ఖచ్చితంగా ఈ కడుపు బిగుతుగా అయిపోవడం, గట్టిగా అయిపోవడం ఇలాంటివంతా పెయిన్ వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు, అంటే బేబీ ఒక్కసారిగా కాలుతో గట్టిగా కిక్స్ ఇచ్చేటప్పుడు అండ్ మెల్లి తిరిగేటప్పుడు, బాగా తిరిగేటప్పుడు అది ఒక్కసారి బాగా పెయిన్ వస్తుంది. అంటే బేబీ గట్టిగా కిక్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి పొట్ట అనేది గట్టిగా లాగినట్టు, బిగుతుగా పట్టినట్టుగా అయితే అయిపోతుంది. అది సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే బేబీ పెరుగుతునే కొలది కూడా మన పొట్ట సాగుతుంది కాబట్టి దానివల్ల బాగా లాగినట్టు, బిగుతుగా ఉన్నట్టు అయిపోతుంది. సెకండ్ వన్ బేబీ కిక్స్, మూమెంట్స్, మెల్లి తిరిగినప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా 6వ నెల నుంచి బేబీ అనేది బరువు అనేది పెరుగుతుంది, పొట్ట కూడా బేబీ బంప్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు 6వ నెల నుంచి ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది. ఎందుకంటే 6వ నెల నుంచి 6వ నెలలో అయినా 7వ నెలలైనా బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అలా హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే తల మొత్తం కిందకి, కాళ్ళు పైకి ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే కడుపంతా కిందకి లాగినట్టు, మనకి పెల్విక్ పోని యోని దగ్గర బాగా పెయిన్ వచ్చినట్టు, గుచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బేబీ పూర్తిగా హెడ్ ఆన్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇంకా పొట్ట గట్టిగా బిగుతుగా ఉన్నట్టు, పొట్ట పొయ్యిను, పొత్తి కడుపులో నొప్పి, పెల్విక్ బోన్ దగ్గర నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి ఎప్పుడు వస్తుందో మరింత ఎక్కువగా ఆ పెయిన్ అనేది వస్తుంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎవరికైనా స్పాటింగ్ అయిందనుకోండి, లైట్గా ఎలా అంటే బ్లీడింగ్ రిలీజ్ అవ్వడం, జస్ట్ అంటే ఎక్కువగా రిలీజ్ అవ్వదు, జస్ట్ ఒక డ్రాప్ లాగా 1 or 2 డ్రాప్ లాగా 2 days అయినా 3 days అయినా వస్తుంది కొంతమందికి స్పాటింగ్ అనేది, అది కామన్. సో అలా స్పాటింగ్ వచ్చిన వాళ్ళకి కూడాను పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, బాగా లాగినట్టు అనిపిస్తుంది. అదొకటి ఉంటుంది, అదొక లక్షణం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే ఈ భుజాల నొప్పులు అనేది, తల పట్టేయడం, వాంతులు, వికారం ఈ లక్షణాలు ఉన్నా సరే పొత్తి కడుపు నొప్పి కొంతమందికి వస్తుంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్, ఉమ్మనీరు ఉంది కదా, ఆ ఉమ్మనీరు ఎవరికైతే తగ్గుతుందో ఆ ఉమ్మనీరు తగ్గేటప్పుడు ఏంటంటే బేబీ బాగా కదలికలు ఎక్కువగా తెలిసిపోతుంది, అంటే బేబీ ఎక్కువగా మూమెంట్స్ ఇస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి పొట్ట సైడ్స్, ఈ రిబ్స్ దగ్గర కూడా బాగా పెయిన్ వస్తుంది. సో అదొకటి. అలాగే బ్యాక్, ఈ లోయర్ బ్యాక్ పెయిన్, ఈ కింద నడుములు అంటారు కదా, ఈ లోయర్ బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా అయిపోతుంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే పొట్ట పెరుగుతునేటప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది, పొత్తి కడుపు నొప్పి వస్తుంది, పొట్ట లాగినట్టు బిగితిగా ఉంటుంది పొట్ట పెరిగినప్పుడు, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు, కొంతమంది బేబీస్ చాలా స్ట్రాంగ్గా కిక్స్ అనేది ఇస్తూ ఉంటారు, అలా కిక్స్ ఇచ్చేటప్పుడు కూడా పెయిన్ వస్తుంది, అది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ హెడ్ ఆన్ పొజిషన్కి వచ్చేటప్పుడు, అంటే తల కిందకి కాళ్ళు పైకి ఉండేటప్పుడు ఆ టైంలో కూడా మనకి ఎక్కువగా పొత్తి కడుపు నొప్పి అనేది వస్తుంది, అది కామన్. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, కొంతమందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అలసట, వాంతులు, వికారం, మైగ్రేన్ హెడేక్, లోయర్ బ్యాక్ పెయిన్, ఈ థైస్ లాగేయడం, ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి,
అలాంటి వాళ్ళకి కూడా బాగా పొత్తి కడుపు నొప్పి అనేది వస్తుంది. బట్ ఇలా వచ్చేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చెప్తాను, వినండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, మీకు ఎక్కువగా పొత్తి కడుపు నొప్పి వస్తుంది అంటే మీరు ఎక్కువగా నీటి శాతాన్ని పెంచుకోవాలి బాడీలో. అలా నీటి శాతం పెరిగింది అంటే మీకు మ్యాక్సిమం పొత్తి కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. ఈ పొట్ట గట్టిగా లాగినట్టుగా బిగుతుగా ఉండడం ఇవంతా కూడా కొంచెం తగ్గుముఖం అయితే వస్తుంది. ఎందుకంటే నీటి శాతం బాడీలో ఎక్కువగా ఉంటే అది బేబీకి అందుతుంది కాబట్టి ఇప్పుడు ఫ్రీ అవుతుంది కొంచెం. కాబట్టి ఒక రోజులో మినిమం ఏంటంటే ఒక 5 లీటర్స్ అయినా వాటర్ తీసుకోవాలి పర్ డేలో. అదొక టిప్ పాటించండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇలా పొత్తి కడుపులో నొప్పి వచ్చేటప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వాకింగ్ చేయాలి. అలా వాకింగ్ చేశారనుకోండి, కొంచెం ఈ పొట్ట అనేది ఇది సర్దుకుంటుంది, కొంచెం ఫ్రీగా అవుతుంది. ఈ బాడీ అంతా కొంచెం ఫ్రీగా అయ్యి మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. కొంచెం ఒక 10 మినిట్స్ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేస్తే. సో అదొకటి పాటించండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే, చిన్న చిన్న వ్యాయామాలు అంటే లైక్ డక్ వాకింగ్ అంటారు, అండ్ బర్త్ బాల్ ఒక ఎక్సర్సైజ్, డక్ వాక్, అండ్ మనకి బటర్ఫ్లై ఎక్సర్సైజు. సో ఈ 3 చేయడం వల్ల ఏంటంటే బాడీ చాలా యాక్టివ్గా మారుతుంది, నార్మల్ డెలివరీ కూడా అవుతుంది. సో బర్త్ బాల్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. అండ్ డక్ వాక్ అంటే బాతులా నడవడం, బాతులా నడిస్తే చాలా బెటరు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా చిన్న చిన్న అంటే మరీ పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయకుండా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఈ పొత్తి కడుపు నొప్పి అనేది రిలీఫ్ అనేది ఉంటుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనల్గా రెస్ట్, విశ్రాంతి అనేది చాలా అవసరం. పొత్తి కడుపు నొప్పి వచ్చేటప్పుడు రెస్ట్ అనేది తీసుకోవాలి. అది కూడా ప్రశాంతంగా ఎడం వైపు తిరిగి పడుకుంటే మీకు బాడీకి అంతా ఆ బ్లడ్ ఫ్లో అనేది కొంచెం అంతా బాడీ అంతా సప్లై అనేది జరుగుతుంది. సో ఆ బ్లడ్ అనేది బాడీ మొత్తం సప్లై జరిగేటప్పుడు అప్పుడు ఈ కడుపులు నొప్పి, ఈ పొత్తి కడుపులు నొప్పి, పెయిన్ అంతా కొంచెం తగ్గుముఖం అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి, కొంచెం సేపు వాకింగ్ అనేది చేయండి, చిన్న చిన్న స్మాల్ ఎక్సర్సైజ్ అనేది చేయండి. ఈ 4 టిప్స్ పాటిస్తే మీకు వీలైనంత వరకు ఈ పొత్తి కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. బట్ ఇంకా డేంజర్ సింప్టమ్ ఏంటంటే, ఇన్ని చేసినా తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. ఏదైనా స్కానింగ్ చేసి బేబీ ఎలా ఉంది, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళైతే క్లారిటీగా చెప్తారు. ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలో వాళ్ళైతే చూసుకుంటారు. సో ఇన్ని చేసి కూడా మీకు ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి అనేది వెళ్ళండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు చిన్న సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.